మిత్రులారా, కగార్ ఆపరేషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం మధ్య భారతంలో తలపెట్టినటువంటి దాడులు 2024 జనవరి నుండి నేటి వరకు సుమారు 300 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను హత్యాకాండ భయంకరంగా దాడులు చేయటం, డ్రోన్ దాడులు, మిలిటరీ దాడులు, పెద్ద ఎత్తున పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, వేలాది మంది, లక్షలాది మంది బలగాలని దించి చుట్టుముట్టి పట్టుకునే ప్రయత్నం కూడా కాకుండా చంపడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఆధునికమైనటువంటి ఆయుధాలతోటి, ఇజ్రాయెల్ టెక్నాలజీతోటి భారీగా దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ దేశ పౌరులే పక్క దేశం మీద యుద్ధం చేసినట్లుగా ఈ దేశ పౌరుల మీద యుద్ధం చేయటం అనేటువంటిది, రక్తపాతం సృష్టించడం అనేటువంటిది, రక్తం వేరులై పారటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ చర్యలు అనేటువంటివి సమర్థించుకుంటూ కేంద్ర హోంమంత్రి ఇది గొప్ప విజయం, మావోయిజాన్ని ఈ దేశంలో నుంచి లేకుండా చేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశంలో అధికార మార్పిడి జరిగి 75 ఏళ్ళు దాటినా ఇప్పటికీ కూడు గుడ్డ నీడ లాంటి కనీస అవసరాలు ఈ దేశ ప్రజలకి నెరవేరలేదు. ఆదివాసులు ముఖ్యంగా దేశంలో సుమారు 20 కోట్ల మందికి పైగా నివసిస్తూ ఉన్నారు. అందుట్లో 50 ఆదివాసీ తెగలైతే ఇప్పటికీ చాలా వెనకబడి ఉన్నారు. అలాంటి ప్రాంతాలకి విప్లవకారులు వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళ ద్వారా అనేక రకాల స్ఫూర్తి పొందినటువంటి ఆదివాసులు పోరాడుతూ ఉన్నారు. నేటి పాలకవర్గాలు ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశం కార్పొరేట్ భారత్గా ఈ దేశాన్ని తయారు చేయాలనే వాళ్ళ ఉద్దేశం. అందుకనే అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి, ఇంకా అనేక రకాల మల్టీనేషనల్ కంపెనీలకి దేశంలో ఉన్న వనరులు అప్పచెబుతూ ఉన్నారు. భూములు, గనులు, సముద్రాలు వాళ్ళకి ఏవి కూడా ఆటంకం కాదు, అన్నీ అప్పచెబుతున్నారు. ప్రశ్నించేటువంటి వాళ్ళని అందరినీ కూడా జైల్లో నింపుతూ అనేక రకాల నల్ల చట్టాలు, ఊపా, ఎన్ఐఏ లాంటి దాడులు చేయిస్తూ దేశాన్ని ఒక జైలుగా మార్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నది. ఈ క్రమంలో ఈ దేశంలో అనేక రకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నవి. ఆ ఉద్యమాలన్నింటినీ కూడా ఈ రోజున కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ నమూనా వీళ్ళు హిట్లర్కి, ముసోలినికి వారసులు వీళ్ళు. కాబట్టి వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించాలంటే హిట్లర్ ఎలాగా ఫాసిజాన్ని అమలు చేశాడో జర్మన్లో, ఇటలీలో ముసోలిని ఎలాగైతే నరమేధం సృష్టించాడు, అలాగే ఈ రోజున ఈ దేశ ప్రజల మీద ఈ పాలక వర్గాలు చేసి నరమేధాన్ని అందరూ ఖండించాలి. మావోయిస్టులు కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, ఈ దేశంలో పోట్లాడేటువంటి సంఘాలతోటి, వ్యక్తులతోటి, పార్టీలతోటి చర్చలు జరిపి తద్వారా సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. అందుట్లో గాంధీ పుట్టిన దేశం ఇది. శాంతి వచనాలు పాలకులు చెబుతున్నారు కానీ ఆచరణలో హింసకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఇచ్చారు, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం. వీటికి ఈ పాలక వర్గాలు పూర్తి వ్యతిరేకం. కాబట్టి ఈ రోజున ఈ నరమేధం అనేది గత 16వ తేదీ నుండి నిన్నటి వరకు కూడా ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి ఛత్తీస్గఢ్లో ఒరిస్సా బోర్డర్లో ప్రకటిస్తూ ఉన్నారు. అందుట్లో చలపతి అని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అతను 2 కర్రలు పట్టుకొని నడిచే పరిస్థితి. అతను 60 ఏళ్లకు పైబడి వృద్ధాప్యంలో ఉండి మోకాలు చెప్పులు పనిచేయక 2 కర్రలతో నడిచే మనిషిని అతను చేతులు ఆయుధం కూడా పట్టుకోగలిగే పరిస్థితి కూడా లేదు. అలాంటి నిరాయుధమైనటువంటి వాళ్ళు కూడా డ్రోన్ దాడులు కావచ్చు, అక్కడున్న ఎస్పీ చెప్పడం అయితే చీకట్లో జరిగింది, ఏం జరిగిందో తెలియదని మాట్లాడుతున్నాడు. కానీ కొద్దిమంది, గుప్పెడ మంది వ్యక్తులుగా ఉన్నటువంటి ఉద్యమకారులని లక్షల మంది సైనిక బలగాలు దించి ఇలాంటి నరమేధం చేయటం అనేటువంటిది అందరూ ఖండించాలి. ఆ సమస్యల పరిష్కారానికి చర్చలు, భారత రాజ్యాంగ పరిధిలో చర్చలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు, సంఘాలు అందరూ కూడా ఈ రోజున ఆదివాసీ సమస్య అనేటువంటిది ఈ దేశ ప్రజల సమస్య కాబట్టి అందరూ చర్చలు జరపాలని, ఒత్తిడి తేవాలని ఈ ప్రభుత్వాల మీద పీడిఎంగా ఈ ప్రభుత్వ అలానే డిమాండ్ చేస్తూ
ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరం కూడా ఖండించాలి ఇలాంటి నరమేధాన్ని ఈ సందర్భంగా మేము ప్రజలకి అప్పీల్ చేస్తూ ఉన్నాం.